హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్ ఫుడ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పేరు పానీలండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఒక 2 days ఉంటాయండి ఇవి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి 2 కప్పులండి, కొద్దిగా పంచదార, 3 ఇలాచి, ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నపూస, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి అండి. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుందామండి. కలుపుకొని ఆ పిండిని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిగా పంచదార మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాము. ఇప్పుడు బియ్య పిండి 2 స్పూన్లు తీసుకున్నాం కదా, దాంట్లో ఈ 2 స్పూన్ల వెన్నపూసను వేసేసి కొంచెం పలచగా, అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి, అలాగా తయారు చేసుకొని కొంచెం లూజ్గా పక్కన పెట్టుకుందామండి. ఇందాక మనం కలుపుకున్న మైదా పిండి ఉంది కదా, చపాతీ పిండిలాగా, దాన్ని 3 చపాతీలు కింద చేసుకుందామండి. ఆ 3 చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక్కో చపాతీకి మధ్యలో ఇందాక మనం బియ్యపిండి వెన్నపూస కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అప్లై చేస్తూ దానికి ఆ చపాతీ మీద అప్లై చేసుకుంటూ దాని మీద ఇంకో చపాతీ వేసేసుకోవాలండి. మళ్ళీ దానిపైన మళ్ళీ అప్లై చేస్తూ ఇంకో చపాతీ వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ని రాసి ఇలా రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ముక్కల కింద కట్ చేసుకొని మళ్ళీ ఓ బౌల్లో పెట్టేసేసుకొని ఆ చిన్నగా చేసుకున్న బాల్స్ని మళ్ళీ చిన్న చపాతీలాగా చేసుకొని వాటిని మనం బాండీలో వేయించుకుందాం అండి. డీప్ ఫ్రై చేసుకుందాం. వెళ్దామా మరి? బాండీ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. పంచదార మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. డీప్ ఫ్రై చేసుకొని ఆ డీప్ ఫ్రైని తీసుకున్నాక దాని మీద వేగిపోయినాయి. ఇప్పుడు దాని మీద పంచదార పొడి అటు ఇటు తిప్పుతూ వేసుకున్నాం అనుకోండి, చాలా క్రిస్పీగా స్వీట్గా చాలా యమ్మీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.